శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాల్టి రోజున మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందామని అనుకున్నాము. ఇది ఏమిటి అంటే సనాతన ధర్మం మీద దాడుల గురించి. అనేకమైన దాడులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. మనము గుడ్డివాళ్లలాగా కూర్చొని ఉండిపోయి మా పబ్బం మా గడుపుతోంది, మాకు రోజు భోజనం లభిస్తోంది, సరిపోయింది, మేము చాలా బిజీగా ఉంటున్నాము అని అనుకుంటే రానున్న కాలాల్లో దెబ్బ పడుతుంది. ఒకప్పుడు ఎంతో ఐశ్వర్యంతో సకల భోగభాగ్యాలతో ఉన్న ఈ భారతదేశం మధ్యలో అన్య మతాల ద్వారా, అన్య దేశముల ద్వారా ఎన్ని కష్టాలకి గురైంది, ఎన్ని వందల సంవత్సరాలు బానిసత్వానికి గురైందో అందరికీ తెలిసిందే. అలాంటి దుస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరి చేతిలోంచి మనం కాపాడాలి. దానికి మొట్టమొదటి అడుగు ధర్మ ఆచరణ. ధర్మం ముందు తెలుసుకోవాలి, తర్వాత ఆచరిస్తూ ఉండాలి, తర్వాత ఆచరింపజేస్తూ ఉండాలి. మనందరం కూడా ఆచరిస్తూ ఉండాలి. ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని. ఇది తెలుసుకుంటూ అసలు ఎన్ని విధాలుగా మనకి కష్టాలు వస్తున్నాయో ఆలోచిస్తే ఇతర దేశాల నుంచి భారతదేశం మీదకి దాడులు, అలాగే ఉన్న దేశంలోనే అన్యమతాలకు వాటికి అమ్ముడుపోయి ఈర్ష అసూయ ద్వేషాలతో ఉండే రాజకీయ పరంగా చూస్తే కూడా వారి నుంచి కూడా సనాతన ధర్మం మీదే దాడి. అలాగే అంటే ప్రదేశపరంగా, భాషపరంగా ఇలా ఎన్నో విచ్ఛిన్నాలు అయిపోతూ ఉంటుంది దేశము. ఎంతో మందితో దాడులు. నాస్తికం అని చెప్పి ఒకళ్ళు దాడులు, సెక్యులరిజం అని కొందరు దాడులు, అలాగే కమ్యూనిజం అని చెప్పి కొందరు దాడులు. ఎన్ని విధాలుగా దాడులు అవుతున్నాయో చూస్తే ఎంతో బాధాకరంగా ఉందన్నమాట. దీనికి తోడు అన్యమతాలతో అటు క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ వీళ్ళ ద్వారా కొన్ని దాడులు. అన్నిట్లో మంచి వాళ్ళు ఉంటారు, దాడులు చేసే వాళ్ళ గురించి ఇక్కడ ముఖ్యంగా చెప్పేది. కొన్ని హిందువుల్లోనే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళల్లోనేనా అంటే వీళ్ళల్లో మళ్ళీ విద్వేషాలు ఈ మధ్య కాలంలో కూడా ఎంతో మంది పేరు ప్రఖ్యాతగాంచిన వాళ్ళు చేస్తున్నారు. అది చాలా దౌర్భాగ్యం, దుస్థితి అని చెప్పొచ్చు అనమాట. ఏమిటి అంటే శివకేశవులకు అభేదాన్ని చెయ్యడము, మా వాళ్లే గొప్ప, మా వాళ్లే గొప్ప, మా మతమే గొప్ప, మా గురువులకు కూడా జగద్గురు అనాలి, మేము కూడా పెద్ద విగ్రహం పెట్టుకుంటాం, దానికి కూడా అందరూ రావాలి. ఎక్కడికి పోతున్నాం అసలు? ఒక ఆచార్య స్థానంలో కూర్చొని ఏం మాట్లాడుతున్నాం మనము? ధనం ఆర్జించడానికా? శిష్యులకి మనం మతద్వేషాలను ఉపదేశిస్తున్నామా, లేకపోతే జ్ఞానము, పరమతత్వము, భక్తి అన్నది ఉపదేశించాలా అన్నది ఎవరికి వాళ్ళు కొంచెం స్పృహలోకి వచ్చి ఆలోచించాలి అని ఖచ్చితంగా చెప్తున్నానమాట. ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒకానొక పేరున్న ఆచార్యుడు అని చెప్పుకునే ఆయన మరి ఏం చేస్తున్నారు అంటే మొన్నటికి మొన్న దేవి నవరాత్రులు వస్తున్నాయి అన్న సందర్భంలో అక్కడ రామేశ్వరము అసలు రామేశ్వరం అన్నది అసలు రామచంద్రమూర్తి స్థాపించినదే కాదు, అక్కడ మహాదేవ అన్న శబ్దము శివుడికి సంబంధించింది కాదు అని మూర్ఖంగా చెప్పడము. అక్కడ షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ అని స్పష్టంగా మహాదేవ నామము 3 కన్నుల వృషభవాహనుడు అయిన శివుడికి అని రామాయణంలో స్పష్టంగా ఉంది. మరి రామాయణం చదవలేదా వీరు? అది చాలా సందేహంగా ఉంటుందన్నమాట అలాంటి స్థానంలో ఉండి. దాని తర్వాత ఆ మధ్య శివకేశవులకి భేదాన్ని చూపిస్తూ ఉంటారు. శివుడు తక్కువ, విష్ణువు ఎక్కువ. విష్ణువు ఎక్కువ అన్న భావన అనన్య భక్తి ఉంటే, నిజంగా భక్తి ఉంటే విష్ణువును సర్వవ్యాపకుడు, సర్వదేవత స్వరూపుడు అన్న భావనతో ఆరాధించాలి. ఇతర దేవతలను ద్వేషంతో చూస్తే ఆ విష్ణువే సంతోషించడు. అందుకే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అన్ని దేవతలకు ఏ దేవతకి నమస్కారం చేసినా కూడా అవి నారాయణుడికే చెందుతాయి అని. మరి ఏ దేవతనన్నా తిరస్కరిస్తే అది కూడా ఆ స్వరూపంలో ఉన్న విష్ణువునే తిరస్కరించినట్టు అని తెలుసుకోవాలి. అట్లాగే అందరికీ అలవాటు ఉన్న విష్ణు సహస్ర నామం ఉందన్నమాట. అందరికీ తెలిసిన సుపరిచితమైన గొప్ప పారాయణ గ్రంథము, జ్ఞాన గ్రంథమైన విష్ణు సహస్రనామమే ఉంది. దానిలో విష్ణునామాల్లోనే రుద్రో బహుశిర బభ్రుహు విశ్వయోని శుచిశ్రవ అని అద్భుతంగా రుద్ర శబ్దం ఉంది దాంట్లో. అలాగే సర్వ శర్వ శివస్థాణు అని చెప్పి శివశబ్దమే ఉంది అక్కడ. అప్పుడు ఆ శివశబ్దాన్ని మీరు పఠించాలి, నామం చేయాలి అంటే శివాయ నమః అని అనాలి. అంటే విష్ణు సహస్రనామం కూడా తెలియట్లేదా ఎవరికి కూడా? ఆ విష్ణు సహస్రనామం అయిన తర్వాత వెంటనే మహాభారతంలో శివ సహస్రనామం చెప్పబడి ఉంది. అంటే మహాభారతం కూడా చదివి లేరా? అలాగే భాగవతాది గ్రంథాల్లో కూడా మనం చూసినప్పుడు చక్కగా అక్కడ శివుడి వచ్చి ఆ సాగర మథన ఘట్టంలో శివుడే ఆ హాలాహలాన్ని భక్షించడము, విష్ణువు ప్రార్థించడము, ఎంతటి మైత్రీ భావన చూపిస్తోంది ఇద్దరికీ కూడా.
ఇవన్నీ కనపడట్లేదా అంటే భాగవతం కూడా మనం చదవలేదని అక్కడ అర్థమవుతోందనమాట. శివకేశవులకి ద్వేషం పెట్టడంలో అసలు సాక్షాత్తు పరమాత్మ గీతలో ఏం చెప్పాడు? అన్నిటిని సమదృష్టి పెంచుకోవాలి అని చెప్తుంటే, ఏది మనుషుల్లో కూడా సమదృష్టి ఉండాలి అని చెప్పాడు పరమాత్మ. భగవద్గీతలో సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. అసలు పండితుడు జ్ఞాని ఎలా ఉండాలి అని చెప్తూ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః అని. అంటే సమదర్శిత్వం కావాలి. ఎక్కడెక్కడంట? బ్రాహ్మణులలో, ఏనుగులో, గోవులో, కుక్కలో. అంటే ఉన్న ఇక్కడ సజాతీయ విజాతీయ భేదములు లేకుండా ఈ ప్రపంచంలోనే సమదర్శిత్వము చూడాలి అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్తే, వేద పురుషుల యందు మనం భేద దృష్టి చూస్తున్నామంటే అక్కడ స్పష్టంగా వేదం యందు కొంచెం కూడా అవగాహన లేని ప్రవర్తన కనపడుతోందన్నమాట. వేదములో పురుష సూక్తం చెప్పబడింది, వేదంలో నారాయణ సూక్తం చెప్పబడింది, వేదంలో శ్రీరుద్ర సూక్తం చెప్పబడింది, వేదంలోనే శ్రీ సూక్తాదులు కూడా చెప్పబడ్డాయి. ఇక్కడ ఇంకా ఎక్కడ భేదం కనపడుతోంది అసలు నాకు అర్థం కాదు. ఇలాంటివి జనాలు మీకుగా ప్రశ్నించాలి. ప్రశ్నించుకొని తప్పు దారి పడుతున్నామా, తెలియకుండా భావోద్వేగాలకి గురవుతున్నామా, మనము తెలియకుండా మతద్వేషాలన్న లంపటంలో వెళ్తున్నామా, మనము ఏదైనా కార్యక్రమాన్ని మనము పెట్టుకుంటే దానిలో ఆ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలి. మనం కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ నారాయణుడి యొక్క పూజ అర్చనలు చేసుకుంటూ మధ్యలో ఈ శివద్వేషాన్ని, అలాగే అద్వైత శంకర ద్వేషాలని, ఇలాంటి మూర్ఖవన్నీ ఇలాంటి మౌఢ్యం అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎంత ప్రమాదం. అక్కడ స్థాపించబడ్డ పరమేశ్వరుడు ఆనందంగా ఉంటాడా? ఇప్పుడు అన్యమతాల్లో కూడా వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో ప్రార్థన కన్నా ఇతర దేవత లేదా సనాతన దేవతల యొక్క దూషణ ఎక్కువ ఉంది. మరి మీరు చేసేది ఏమిటి అంటే మీ కార్యక్రమాల్లో కూడా ఇటు సనాతన ధర్మంలో దేవతలనే దూషిస్తున్నారు. ఎంత విచిత్రము. వాళ్ళకి మీకు అప్పుడు తేడానే లేదనమాట. రెండవది, ఇలా చేసిన వాటిల్లో ఎంతవరకు సత్యము అన్న అవగాహన ఎలాగూ చాలామందికి ఉండదు. వారు అయ్యో ఆచార్య స్థానంలో ఒక ఆయన ఉన్నారే అని గుడ్డిగా కనుక నమ్మితే ఎంత ప్రమాదం అవుతుందో ఆలోచించండి. ఇవే వేరే మతాల వాళ్ళు కూడా స్వీకరించి ఇంకో ద్వేషాన్ని, మీరు ఇప్పుడు శివుణ్ణి అన్నారు, వాళ్ళు విష్ణువుని కూడా అంటారు. సరిపోతుంది. మనం కొట్టుకుంటూ ఉంటే వేరే వాడు చక్కగా ఆధిపత్యానికి వస్తూ ఉంటాడనమాట. అసలు ఈ కాస్త అన్న మనం చూసుకొని ఆచార్య స్థానంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మంది మనల్ని చూస్తున్నారు, మన మాటలు ఎలా ఉన్నాయి, ప్రవర్తన ఎలా ఉంది, ఏం చెప్తున్నాము, దానికి ఏమైనా శాస్త్ర సమ్మతం ఉందా? శాస్త్రం అంటే మనకి వేదములు, ఆగమములు, పాంచరాత్రములు ఇవి కాదు. మొదట శాస్త్రము, వేదమే ప్రమాణము. అవి ఉద్దేశించే పరమాత్మ తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని చెప్పాడు. అప్పుడు ఇవేమీ లేవు మీరు ఇప్పుడు ఆచరించేవి. మరి అప్పుడు పరమాత్మ చెప్పని మీరు ఇప్పుడు ఆచరించట్లేరా? మరి అది మీకు అర్థం కావట్లేదా? అలాంటివన్నీ కూడా అది మనకు తెలియాలన్నమాట. శిష్యులైన వాళ్ళు గురువుని చూస్తారు. అదే భగవద్గీతలో చెప్పారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః అని చెప్పి. ఆచార్యులను అందరూ చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. వారు ప్రమాణంగా తీసుకుంటారు. తెలిసో తెలియకో కూడా నా ఆచార్యుడు చెప్పాడు, నా గురువు చెప్పాడని ప్రమాణంగా తీసుకుని వారు తప్పు చెప్తే తప్పు భావనతోనే ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తున్నాం. వేరే ఛానల్స్లో వెళ్ళి అందరినీ దూషించుకుంటూ అదే ప్రధానంగా ధర్మరక్షణ సేవ అన్న పేర్లు పెట్టుకొని చేస్తున్నారు. ఈశ్వరుడు సంతోషిస్తాడా? నారద భక్తి సూక్తాల్లో సేవ అన్నదానికి ఇదే చెప్పింది. మనం ప్రశ్నించుకోవాలి, చదువుకున్న వాళ్ళమైనా మనం అసలు అన్నది, లేదా ఏ ధర్మం అన్నది పాటిస్తామో తెలియాలన్నమాట. ఇలాగ విద్వేషాలు. అలాగే ఈ కాలంలో కూడా నిన్న నాకు మా వాళ్ళందరూ చూపెట్టారు, శంకరాచార్యులు వారు పీఠాన్ని స్థాపించలేదు, వారు కాదు పీఠాన్ని పెట్టింది, విద్యారణ్యులు వారు పీఠాన్ని పెట్టారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు? అంటే మీకు తెలిసి ఇప్పుడు నిద్ర లేచి ఇప్పుడు నాకేదో తెలిసిపోయింది అని 10 మంది మనస్సుల్లో భేదభావన, ద్వేషాన్ని నింపుతూ కూర్చుంటే అది ఎంతవరకు సబబు? ఇది కూడా పరమాత్మ చెప్పాడు, నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరాన్. అసలు బుద్ధి భేదాన్ని కలిగించకూడదు, ప్రోత్సహించండి ఉన్నవాళ్లలో. ఇవన్నీ తెలియాలి అంటే ఆచార్య స్థానంలో ఉన్న జగద్గురువుల పీఠాల్లోకి వెళ్ళి చూస్తే, శృంగేరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆచార్యులు ఎలా ఉంటారు, ఎలా ప్రోత్సహిస్తున్నారు. ఏ భేదభావన లేకుండా శివ వైష్ణవ శక్తి లేదా ఆగమ వైదిక తంత్ర ఏ భేదములు చూడకుండా ఎక్కడ ఉన్న వాళ్ళని ఆ ప్రదేశంలోనే వారి యొక్క సాధనల్లోనే ఎలాగ జగద్గురువులు వారిని ఉద్ధరించే మార్గదర్శకత్వం చేస్తున్నారు, ఆదేశిస్తున్నారు అని చూడండి. అలాగే జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణంలో
జ్ఞానమే చెప్పబడుతూ ఉంది, సామరస్యం చెప్పబడుతూ ఉంది, దేశభక్తి చెప్పబడుతూ ఉంది. మనం ఏమి చేస్తున్నాం ఇక్కడ? ఒకళ్ళు అంత చక్కగా ఉంటే వారికి సహాయంగా కూడా ఉండలేక, ఉన్నది కూడా చెప్పలేక ద్వేషాన్ని చూస్తున్నాం. ఇది ఎంత ప్రమాదము అన్నది మనం తెలుసుకోవాలి. ఇంకో అద్భుతమైన గ్రంథం ఉంది, గురుగీత అని చెప్పి. దానిలో ఒక గొప్ప మాట చెప్పారనమాట. గురుగీత, ఆ పేరే గురుగీత. గురువు యొక్క లక్షణాలు చెప్పేది అది. దానిలో అంటున్నారు, సత్కార మాన పూజార్థం దండ కాషాయ ధారణ స సన్యాసీన వక్తవ్య సన్యాసి జ్ఞానతత్పర అని. అంటే నాకు ఇంకా పేర్లు కావాలి, నన్ను ఎవరో గుర్తించాలి, బిరుదులు కావాలి ముందు వెనక, నాకు పూజలు పునస్కారాలు చేయాలి, నేను విదేశాలకు వెళ్తాను, అక్కడ నాకు పాదపూజ చేస్తే కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు నాకు ఇవ్వాలి, ఇలాంటివన్నీ పెట్టుకునేవాడు దండ కాషాయ ధారణ, కాషాయ దండములు ధరించినా కూడా వాళ్ళని సన్యాసి అని కూడా అనకూడదుట. సన్యాసి నా వక్తవ్య, వారిని సన్యాసి అని కూడా అనకూడదుట. ఇలాగ మనోభావాలు ఇంకా ఉంటే, సన్యాసి అంటేనే అన్నీ విడిచిపెట్టి, అప్పటి వరకు ఉన్న పేరు కూడా విడిచిపెట్టేసి కొత్త జన్మను తీసుకొని జ్ఞానతత్పురులై జీవించాలి. అది కదా సన్యాసం అంటే, అదే కదా భగవద్గీతలో కూడా చెప్పింది. అందుకే సన్యాసి జ్ఞానతత్పర, జ్ఞానముని తత్వమును తెలుసుకునేవాడు సన్యాసి. జనాల్లోకి వచ్చి వాళ్ళలో విభజన చేసేవాడు, సాధారణమైన ధర్మాచరణ చేసేవాడే కాదు, వాడికి ఆచార్య స్థానం ఉండదు అట్లాంటి వాళ్ళకి. అలాంటి వాళ్ళు సన్యాసం అసలు కూడదు అని చెప్తున్నారు అన్నమాట గురుగీతలో. అలాగే విజానంతి మహావాక్యం గురోశ్చరణ సేవయ తేవై సన్యాసిన ప్రోక్త ఇతరే వేషధారిణ. ఎప్పుడు వారు గురు సేవ చేసుకుంటూ వారు తత్పద వాక్యాన్ని, మహావాక్యములను అర్ధవిచారణ చేస్తూ ఉండాలి, లేకపోతే వారు సన్యాసులు అని అనబడరు అని చెప్తున్నారనమాట. ఇలాంటి అవస్థలో ఉంటుంది ఇప్పుడు దేశంలో కూడా ఎంతోమంది. ఇప్పుడు ఒకటి బయటపడింది, అలా బయట పడనివి ఎన్ని విద్వేషాలు చేస్తున్నారో తెలీదు. ఇలాంటి వాళ్ళు శృంగేరి జగద్గురువుల దగ్గరికి ఎంతో వినయముతో వెళ్ళి వారి యొక్క మార్గదర్శకత్వాన్ని పొంది వారి యొక్క విలువని చూసిన వారే ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నది చాలా ప్రశ్నార్థకము. ఇవన్నీ తెలియట్లేవు. ఎందుకు అలాగా ఉన్న మన దేశంలో, మన ప్రదేశంలో, తెలుగు రాష్ట్రాలు ఇలా ఎందుకు చిచ్చుపట్టి విభజిద్దాము అని, దానివల్ల పొందేది ఏదీ లేదన్నమాట. నష్టమే జరుగుతుంది. జనాలని ఉద్దేశించిన, ధర్మాన్ని ఉద్దేశించి చేసినా కూడా ఇలాంటి వాళ్ళ ఆచార్య పదవి అని చెప్పుకుంటే మటుకు అది కూడని పని అని నిర్మోహమాటంగా అందరూ చెప్పవలసినదే. అలాగే గురుగీతలో ఇంకో చోటు కూడా చెప్పారు, జ్ఞానహీనో గురుస్త్యాజ్యో మిథ్యావాది విడంబక అని. జ్ఞానము లేని వాడికి, భ్రమకు లోను చేసేవాడికి, డాంబికములకి పోయేవాడు, అంటే మా వాళ్ళే గురువులు, మా వాళ్ళే ఇంత చేశారని చెప్పుకునేవాళ్ళు, ఈ డాంబికములు ఇవన్నీ. ఇలాంటి వాళ్ళని కూడా అసలు విడిచిపెట్టమనే చెప్పారనమాట. జ్ఞానహీనో గురు త్యాజ్య. అలాగే పాషండులు, పాపములు ఉన్న వాళ్ళు, నాస్తికులు, అలాగే భేదబుద్ధయ, పాషండిన పాపరతా నాస్తిక భేదబుద్ధయ. ఇవన్నీ ఎలాగా? ఇలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు, అంటే భేద బుద్ధిని కలిగించే వాళ్ళు పాషండులు, నాస్తిక బుద్ధి కలిగిన వాళ్ళు. నాస్తిక బుద్ధి అంటే వేదంలో మేము కొంచెమే వింటాం, మిగతావి మాకొద్దు, అది నాస్తికవాదమే, ఒక రకమైన నాస్తికవాదమే. పూర్తి నాస్తికుడు పూర్తి వేదాన్ని ఒప్పుకోడు. ఇలా మిడిమిడి జ్ఞానం ఉందేమో అనుకున్న వాళ్ళు అసలు దీనంతా వేదంలో మేము ఒకటి రెండే తీసుకుంటాం, మిగతావి మేము పట్టించుకోము అనుకుంటారు. ఇది నాస్తికత్వమే. పూర్ణమైన వాడు పరబ్రహ్మము, ఈ ముక్కనే నాది, ఆ ముక్క కాదు అనుకోకూడదు. ఇలాంటి వాళ్ళు బకవృత్తయ అన్నారు. అంటే కొంగ జపము లాంటి వాళ్ళు శిష్యుల్ని ఏరుకొని ఎర్ర కింద వేస్తారు. అందుకే మీరు చూడండి, అలాంటి వాళ్ళ శిష్యులు కూడా చాలా ఉగ్రతతో అందరి మీద పడిపోతూ తిట్టుకుంటూ ఇలా ఉంటారు. గురువు అసలు సాధనలో మనకేం చెప్తారు? శాంతముగా ఉండాలి, సమబుద్ధి ఉండాలి, తితీక్ష ద్వంద్వాతీత స్థితికి ఉండాలి. ఇది కదా భగవద్గీత నిజంగా చదివి ఉన్నా, అర్థం చేసుకున్నా చెప్పేది. సామాన్యుడిని అడిగినా ఇలా ఉండాలి అని చెప్తారు, సమబుద్ధి ఉండాలి అని. అట్లాంటిది మనం శిష్యుల్ని ఉగ్రతగా తయారు చేస్తున్నాము, అందరి మీదకి వారిని ఉసి కలుపుతున్నాము, మనము అలాగే ఉంటున్నాము. ఇప్పుడు ఈ పలానా ఆయన మంచివాడండి, శిష్యులు అట్లా ఉన్నారు అనడానికి లేదే. పలానా ఆయన వీడియోలే కనపడుతున్నాయి మనకి బయటికి. ఆయన నోటితోనే ఇలా దూషణలు, అవన్నీ వక్ర భాష్యాలు చెప్పడము, అవన్నీ మనం స్పష్టంగా చూసాము. ఇంతకంటే తార్కాణం ఏముంది? యథా రాజా తదా ప్రజ అన్నట్లు పై వాళ్ళు ఎలా ఉంటారో కింద వాళ్ళు అలాగే తయారవుతారు. కానీ ఇది కూడా అసలు కూడదు. ఇక్కడ మనం గురువు ఎలా ఉండాలి, ఆచార్యులు ఎలా ఉండాలని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. ఆచార్యుడు అన్నవాడు ఎప్పుడూ కూడా 10 మందికి మార్గదర్శకం చేస్తూ శాంతిని నెలకొల్పాలి. అది ధర్మాచార్యులు అంటారు. లేకపోతే దాని పదానికి కూడా మనం కుదరదన్నమాట. అలాగే తర్వాతి అంశము ఇక్కడ ఒకటి చర్చించుకోవాలి. ఒకానొక సందర్భాన్ని లేవనెత్తారు. ఏమిటి అంటే,
4 మఠాలు అసలు ఎక్కడా చెప్పబడలేదు, శంకరులు చేయలేదు అని. శంకరులు చెయ్యకపోవడం ఏంటి? విద్యారణ్యులు వారు చేశారు అన్నారు అని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? మనం నిద్రపోయి లేచాక నాకు కల వచ్చింది, ఆ భావన బాగుంది అని చెప్పేస్తానంటే అది కుదరదు కదా. విద్యారణ్యులు వారు రాసిన మాధవీయ శంకర విజయాల్లో స్పష్టంగా పీఠాల గురించి ఉంది అక్కడ. అందులో అందరికీ తెలిసిన శ్లోకం కూడా మనకి తెలిసిందే అన్నమాట. ఇప్పుడు కూడా అవతార్యశ్చ కాలట్యాం కేదారేంతర్హితాయ చ చతుష్పీఠ ప్రతిష్టాత జయతో శంకరో గురుహు అని. కాలటిలో పుట్టి కేదారంలో అవతారం చాలించిన వారు 4 పీఠాలను ప్రతిష్ఠించారు. అట్టి జగద్గురువులకి నమస్కారం చేస్తున్నామని స్పష్టంగా ఉంది అక్కడ. ఏమి తెలియాలి మనకి ఇంకా? అందున శంకరులు ఇటు నుంచి అటు బయలుదేరి అటు నుంచి అటు మాయమైపోయారంటే అని మీకు చెప్పారా? ఈ దారిలోనే వారు మఠాలకు చేసే ప్రణాళిక చేసుకుంటూ వచ్చారు. అటు వెళ్ళి వెనక్కి ముందుకి రావడానికి శంకరులు మనలాంటి కించిత్ బుద్ధి ఉన్నవారు కాదు కదా, దూరదృష్టి ఉన్నవారు వారు. ఎంత గొప్పవారు శంకరులు. అట్లాంటి శంకరులు ఇటు నుంచి బయలుదేరుతున్న శంకర విజయాలు, దిగ్విజయాలు చదివితే తెలుస్తుంది. అదే అనేది ఏది చదవలేదు మనం, కానీ ఇలా నిందలు వేసేయడం, చెప్పేయడం, నాకేదో తెలుసు అని చెప్పడం, అది ప్రమాదం అవుతోంది. స్పష్టంగా శంకర విజయాల శ్లోకం నేను చదివి వినిపిస్తాను, శృంగేరి పీఠం గురించి ముఖ్యంగా. యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి ప్రద్యోతతే భీష్ట వరాన్ దిశంతి. ఎంత గొప్పగా వర్ణించారు. ఇది కావ్యం. మొట్టమొదట అది తెలుసుకోండి. కావ్య సాంప్రదాయంలో ఎంతవరకు చెప్తారో తెలుసుకోవాలి. జగన్మాత శారదాంబను ప్రార్థించగా ఆ జగన్మాత శంకరుల యొక్క కోరిక మేరకు ఆవిడ కూడా ప్రతిజ్ఞ చేసింది, శంకర నీవు ఎక్కడ చెప్తే అక్కడ నేను వచ్చి అక్కడ నెలకొంటాను అని. అప్పుడు ఆవిడ అక్కడ శృంగేరిలో వసంతి అన్నారు. అధ్యాపి శృంగేరి పురే వసంతి, అక్కడ ఉంది అమ్మవారు, పీఠ స్థిత అయి ఉన్నది అమ్మవారు అని. అందరికీ కూడా అభీష్టములు, వారి వారి కోరికలు నెరవేరుస్తూ జగన్మాత విరాజిల్లుతూ ఉందన్నమాట. స్పష్టంగా శంకర విజయాల్లో ఉంది. తర్వాత ఇంకెక్కడుంది అంటే విజయాల్లోనే చూడక్కర్లేదు మనం, శంకరులే మఠాంనాయ శాసనం చేసి ఉన్నారన్నమాట. ఇప్పుడు విద్యారణ్యులు వారు భాష్యం రాశారు, ఎంత గొప్పవారు అంటే మనందరం కూడా ఆ భాష్యాన్నే చదువుకొని జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం, అది ఎలా అర్థం చేసుకోవాలని. ఆ క్రెడిట్ వారు తీసుకున్నప్పుడు ఇది కూడా ఒకవేళ వారే 4 పీఠాలను పెట్టాలంటే వారే చెప్పుకునేవారు నేనే పెట్టానని. కానీ అలా చెప్పలేదే, ఎందుకంటే వారి పైన గురువులు ఉన్నారు. వారు విద్యారణ్యులు వారు రాసిన ప్రతి స్తోత్ర వాంగ్మయంలో చూడండి, విద్యాశంకర స్వామి వారిని వారు ఆరాధిస్తూ ఉంటారు. శృంగేరి పరంపరలో వారు ఉన్నారు. వారి తర్వాత భారతీ కృష్ణ తీర్థులు వారు, వారి తర్వాత వచ్చిన వారే విద్యారణ్య స్వామి వారు. ఆ పరంపర వారే చెప్తున్నారు వారి యొక్క వాంగ్మయంలో. మనం కాదు అంటే అంతకంటా అసలు ఏమైనా ఆలోచన ఉందా అది తెలుసుకోవాలి. అలాగే మఠాంనాయ శాస్త్రం ఉందన్నమాట. వాటిలో చెప్తున్నారు, చతుర్దిక్షు ప్రసిద్ధాసు ప్రసిద్ధ్యర్థం స్వనామత చతురోధ మఠాన్ కృత్వా శిష్యా సంస్థాపయద్ విభు. చక్కగా చెప్పారు. 4 దిక్కుల 4 శిష్యుల్ని చక్కగా వారు 4 ఆమ్నాయ మఠాలు, వేదం 4 ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి నలుదిక్కులా కూడా వారి పీఠములను స్థాపించి ఆ 4 ముఖ్య శిష్యులను అక్కడ పెట్టారు అని. ఇది తెలుసుకోలేకపోతే ఎట్లా? శంకరులు 4 శిష్యుల చరిత్ర మొత్తం ఉంటుంది శంకర విజయాల్లో. వారిని అక్కడ కూర్చోబెట్టారు అని కూడా స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత కూడా ఎవరిని ఏ దిక్కులో ఏ సాంప్రదాయంలో పెట్టారు అని చెప్పి ఆ మఠాంనాయాలన్నీ కూడా స్పష్టంగానే ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అన్నప్పుడు దాని అందన్నా శ్రద్ధ, గౌరవం, మర్యాద ఉంటే చాలా మంచిది. వేరే వాళ్ళ దానిలో వేళ్ళు పెట్టి మనం చదవంది మనకి తెలియంది చెప్పేయడం ఎంతటి అవివేకం అది. అసలు ఆ పని కూడా మనం ఎవరన్నా చేస్తారా? అది ఎంతటి దుస్సాహసం అలాంటి పనులు. అంటే ఇక్కడ చూస్తే ఇప్పటివరకు చూసాము, భాగవత రామాయణ గ్రంథాలేవి మనం చదవలేదు అక్కడ, అందుకే ఆ లోపాలు కనపడ్డాయి. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఈ శంకర చరిత్ర మనకి తెలియదు, కానీ దానిలో వేలు పెట్టి ఏదో చూపెట్టడం. ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు వచ్చేది రానున్నది శివరాత్రి. ఆ శివరాత్రి ముందు మనుషులలో కొంచెం మనసు చలించిపోయి కదిలిపోయి శ్రద్ధాలోపం కలగాలి. ఇదే అనమాట ముఖ్య ఉద్దేశం. అందుకే అప్పుడు నవరాత్రులప్పుడు రామేశ్వరం ఘట్టం, మొన్న జగద్గురు యాత్ర చేసేటప్పుడు శివకేశవుల భేదాన్ని తీసుకురావడం అదే సమయంలో జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే స్పష్టంగా శివరాత్రి వస్తోంది అన్నప్పుడే ఈ క్లిప్ రిలీజ్ అయింది. అంటే దీన్ని బట్టి ఆ ద్వేషం సహజంగానే వస్తుందా అన్నది మనం చూడాలి. అందుకని ఈ మఠాంనాయం అన్నది స్పష్టంగానే ఉన్నది మనకి. ఇది హిందువులు సనాతన ధర్మం వాళ్ళు ఎవరికీ అనుమానం ఉండదు. హిందువులం కాదు మేమేదో ప్రత్యేకం అనుకోని హిందూ వేషధారులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకుందేమో ఇలాంటి ఆలోచనలు.
అందుకని వాళ్ళ గురించే వివరణ తప్ప హిందువుల్లో సనాతన ధర్మం వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు ఎవరు గురువులు, ఎవరు జగద్గురువులు, ఎవరు ఆచార్యులు అని చెప్పి. అందుకని ఇది ఒక అంశం. తర్వాత అంశము ఇంకోటి ఏమలేవనెత్తారు అంటే పంచాయతన పూజా విధానం గురించి. అసలు పంచాయతనం అన్నది ఎంత గొప్ప విశేషమైన సమన్వయమైనది. సమతామూర్తి మా దేవుడు మా గురువుగారు అని చెప్పుకుంటుంటే మరి అప్పుడు ఇవి ఎక్కడ సమత్వం చేశారు? ఇక్కడ చూడండి, శంకరాచార్యులు వారే పంచాయతనం చేశారని మీరు అంటే అది సమత్వమూర్తి. ఆయన శంకర పరంపరలో వచ్చిన విద్యారణ్యులు వారు చేశారన్నా అది సమత్వమే. వాళ్ళు సమతామూర్తులు వాళ్ళు. అయితే ఇక్కడ చాలా విచిత్రం ఏమిటంటే శంకరులు ఎప్పుడూ కూడా శృతి స్మృతి పురాణములను ఆధారంగా చేసుకుని వారు ఏదన్నా చేశారు పనులు. అందుకే వారి భాష్యంలో మీరు వంకలు వెతకచ్చేమో, స్పష్టంగా వారు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ ఉపనిషత్తులోంచి, ఏ వేద భాగంలోంచి, ఏ పురాణాల్లోంచి తీసుకున్నారో వారు స్పష్టంగానే రాశారనమాట. వారికి, వారి అనుయాయులకి, శంకరుల యొక్క శిష్యులకి ఎవ్వరికీ అనుమానం లేదు అందులో. చదువు కొంచెం ఉన్న పండితులు ఎవరున్నా కూడా అది చూస్తే అర్థమైపోతుంది. అంతగా ఇచ్చారు శంకరులు. వారి మనస్సుకి తోచింది ఏది రాయలేదు. శృతిలో స్మృతిలో పురాణాల్లో ఉన్నవే చేశారు. ఈ పంచాయతన పూజా విధానము కూడా పురాణాంతర్గతం అయినదే. అన్ని దేవతల్ని వేద సమ్మతమైన దేవతలే వీళ్ళందరూ. వేదంలో ఈ దేవతలు పంచాయతనములు ఎవరైతే ఉన్నారో అంటే శివుడు, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, సూర్యనారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి, వీళ్ళందరూ గురించి కూడా ప్రత్యేకమైన స్థుతులు వేదంలోనే చెప్పబడ్డాయి ఎంతో విశేషముగా. అక్కడ ఎలా వర్ణించారు వేదములో అంటే ఎవరికి వారిని వర్ణించేటప్పుడు వారే సగుణ సాకార పరబ్రహ్మము, నిర్గుణ నిరాకార బ్రహ్మము కూడా అని వర్ణించారనమాట. అన్ని స్వరూపంలో ఉన్నది వారే, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది వీరే అని ప్రతి దేవతను వేదము అలాగే వర్ణించింది. సృష్టి స్థితి లయకారులు వీరు అని. మాకు అంత తెలియదు అంటే లలితా సహస్రనామం లాంటివి చూస్తే ఎవరైనా చెప్తారు. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరీశ్వరి తెలుస్తుంది, మనం చదివితే తెలుస్తుంది అనమాట. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకుడుగానే, సృష్టి స్థితి లయకారకుడుగానే నారాయణుణ్ణి అనేక మార్లు వర్ణించారన్నమాట. భూత భవ్య భవత్కృత అని చెప్పి ఎన్ని చోట్ల చెప్పారో. ఏకోనైక సవఃకత్యమని, ఈ నారాయణుడు తప్ప వేరే ఏదీ లేదు, ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మమే అని చెప్తూ అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞు అక్షరయేవచ అని, నిర్గుణ నిరామయుడు అక్షర బ్రహ్మము ఈయనే అయ్యున్నాడు అని చెప్పి ఎన్నో విధాలుగా చెప్తూనే ఉన్నారనమాట. అసలు విశ్వం విష్ణుర్వషట్కారు భూత భవ్య భవత్ప్రభు అన్నక్కడే సంపూర్ణమైన తత్వాన్ని అక్కడ చెప్పేశారు. ఇంకా నిర్గుణ నిరాకార బ్రహ్మంగా చెప్పారు అక్కడ చెప్పాలంటే. అందుకు ఇవన్నీ చదివితే తెలుస్తుంది. అందుకు ఈ యొక్క ప్రధాన దేవతలనే మనము తీసుకుని 5గురుని కూడా పెట్టి, సుబ్రహ్మణ్యుని కూడా పెట్టే సాంప్రదాయం ఉంది. గణపతి సుబ్రహ్మణ్యుడు ఒక అవతారం కిందే చూసే సాంప్రదాయం ఉంది. అగ్నిలో సుబ్రహ్మణ్యుని ఆరాధించే సాంప్రదాయం ఉంది. ఇదంతా వేద సమ్మతమైనవి. అందుకని అలా చేసి పంచాయతన పూజా విధానం అన్నది ఉందన్నమాట. ఇది మనం తెలియాలి. మన ఇష్టదేవత ఏదైతే ఉందో, మన ఇష్టదేవత అది ప్రధానంగా మధ్యలో ఉంచి మిగతా 4 దేవతల్ని అంగములుగా పెడతారనమాట. వారిలను అర్చించాకే ప్రధాన దేవతను కూడా అర్చిస్తారు. అభేదమే అక్కడ కూడా చూసి అందరినీ కలిపి చూడడం, దానివల్లే సామరస్యం వస్తుంది. భేద దృష్టి వల్ల మనకే శాంతి ఉండదు, ఇతరులకి ఏమి శాంతి అందిస్తాం మనము. ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే పురాణాల్లో కొన్ని వాక్యములు నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఎంత స్పష్టముగా ఈ పంచాయతన పూజకి సరిపడా మంత్రములు ఉన్నాయో మీరు చూడండి. అంటే పురాణము చదవని వాళ్ళు అనే మాట అన్నమాట. పంచాయతన పూజా విధానం ఎవరో సృష్టించారు. ఎంత అవివేకము అంటే పురాణాలు కూడా ఏదీ చదవలేదు. వ్యాసుల వారే అన్ని పురాణాలు అందించారు, 18 పురాణాలు. దానిలో విష్ణు సంబంధము, శివ సంబంధము, శక్తి సంబంధమైనవి కూడా ఉన్నాయి. వ్యాసుల వారికి లేని భేదము మనము వ్యాసుల పరంపరలో వచ్చామని చెప్పుకుంటూ భేద దృష్టి చేస్తే అది గురుదోషము, గురు నింద అవుతుంది. అది చాలా ప్రమాదము కూడా. అప్పుడు పరంపరలోకి రాము మనము. వ్యాసుల వారు అందించింది కాకుండా వేరేవి చెప్తున్నామంటే ఏమిటి అర్థము? అప్పుడు గురువుకి ఇచ్చే మర్యాద ఏముంది? అందుకని ఇక్కడ చూడండి, శివపురాణంలో చెప్తున్నారు ఏమిటంటే విఘ్నేశ ఆదిత్య విష్ణూనాం అంబాయాశ్చ శివస్య చ శివస్య శివలింగం చ సర్వదా పూజయే ద్విజః. విఘ్నేశ్వరుణ్ణి, ఆదిత్యుణ్ణి, విష్ణువుని, అంబికను, శివుణ్ణి శివలింగం రూపంలో కూడా మనము ఎల్లప్పుడూ పూజించాలి అని ఒక దగ్గర. అలాగే పద్మపురాణం విష్ణు సంబంధమైన పురాణం ఇది. అక్కడ చెప్తున్నారు శైవాహ సౌరాశ్చ గణేశ వైష్ణవాహ శక్తి పూజకాహ మామేవ ప్రాప్నువంతీహ వర్షాంభః సాగరం యథా. ఎంత గొప్పగా చెప్పారు స్పష్టంగా. శివుడిని, సూర్యుడును, గణపతిని, విష్ణువును, అంబికను నిరంతరం పూజించాలి వీళ్ళని.
అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు అన్నిట్లో తత్వతః ఒక తత్వమే ఉంది, ఆ భేద దృష్టి కూడదు అంటున్నారు. అలాగే ఏకోహం పంచధా జాతః క్రీడయన్నామభిః కిల దేవదత్తో యథా కశ్చిత్ పుత్రాద్యాహ్వాన నామభిః. ఏకోహం, నేను ఒకడనే అయ్యున్నాను, పంచధా జాతః, 5గా కనపడుతున్నాను, ప్రకటమవుతున్నాను. నారాయణుడు అంటున్న మాట. క్రీడయన్నామభిః కిల, క్రీడ అదొక నా లీల అలాగా. ఎందుకంటే ఆ సాధకుడు యొక్క మనస్సు స్థితి బట్టి ఒక్కొక్కళ్ళు ఇష్టదేవతగా ఉంటారనమాట. అందుకని అది ప్రధానం చేసి మిగతా వాళ్ళని చేస్తారు. కానీ అక్కడ స్పష్టం ఏకోహం, నేను ఒక్కడనే, కానీ 5 విధములుగా కనపడుతున్నా. పంచధ అన్నప్పుడే పంచాయతనం అని అక్కడ అర్థమవుతుంది స్పష్టంగా పద్మపురాణంలో ఇది. అలాగే నారద పురాణంలో చెప్తున్నారు, యదా మధ్యే యజేద్విష్ణు బాహ్యాదిషు వినాయకం రవిం శివాం శివం చైవ యదా మధ్యేతు శంకరం. చక్కగా మధ్యలో విష్ణువుని శంకరుణ్ణన్నా పెట్టుకుంటూ బయట చుట్టూతా ఏం పెట్టుకోవాలంటే వినాయకుణ్ణి, రవిం సూర్యుణ్ణి, శివాం అమ్మవారిని, శివం చైవ శివుణ్ణి, ఇలా పెట్టుకొని మనం పంచాయతనం చేయాలని స్పష్టంగా ఉంది నారద పురాణంలో. స్కాంద పురాణంలో కూడా చెప్పారు, మహాత్మ్యాన్ని చెప్తూ మనం ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తే ఏమి మనకి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. వర్షాకాలేచ సంప్రాప్తే భక్తి యోగే జనార్దనే మహేశ్వరేథ దుర్గాయాం న భూయః స్తనపో భవేత్ గణేశస్య సదా కుర్యాత్ చాతుర్మాస్యే విశేషతః పూజాం మనుష్యో లాభార్థం యత్నో లాభప్రదోహినః. అలాగే సూర్యో నీరోగతాం దద్యాద్ భక్త్యోయోః పూజ్యతే హి సహ చాతుర్మాస్యే సమాయాతే విశేష ఫలదో నృణాం అని ఈ దేవతలందరినీ కూడా పూజించాలి. ఎవరెవరినంటే జనార్దనుడును, మహేశ్వరుడును, గణపతిని, అమ్మవారిని, సూర్యుడిని, శివుడిని, వీళ్ళందరినీ పూజించాలి. ఎందుకంటే వాటికి ఫలం ఉంది విడివిడిగా కూడా. అయితే దీనికి మకుటామాయమైనట్టు చెప్తున్నారు ఇక్కడ. ఏమిటంటే ఇదం హి పంచాయతనం సేవ్యతే గృహమేదిభిః చాతుర్మాస్య విశేషేణ సేవితం చింతిత ప్రదం. ఏ కోరికలున్నా కూడా నెరవేరుతాయి. ఎలాగా? ఇదం హి పంచాయతనం, ఆ మాట పడింది చూడండి, పంచాయతనాన్ని ఏ గృహస్థన్నా చెయ్యాలి. చాతుర్మాస్యంలో విశేషంగా పూజ చేయాలి గృహస్థులు అని చెప్తున్నారు అన్నమాట. ఈ 5 దేవతల్ని, 6 దేవతల్ని పురాణంలో చెప్పబడింది. అలాగే దేవి భాగవతం అమ్మవారికి సంబంధించింది, వ్యాస ప్రోక్తం ఇది కూడా. అక్కడ అంటున్నారు, మధ్యే భవానీ విష్ణుం నైరుత్యే శివం దక్షిణే గణేశం నైరుత్తే సూర్యం పూజయేత్ షోడశోపచారే మంత్రైహి అని. ఎంత గొప్పగా చెప్పారు. చెప్తున్నారు మధ్యే భవానీ విష్ణుం నైరుత్యే శివం దక్షిణే గణేశం అని. అమ్మవారిని ఎలా పూజిస్తాం? మధ్యలో అమ్మవారిని పెట్టి ఎటువైపు విష్ణువు, గణపతి, శివుడు, నారాయణుడు ఉండాలో చక్కగా చెప్తున్నారు అన్నమాట. అలాగా దేవి పురాణంలో కూడా పంచాయతనం గురించి చక్కగా చెప్పబడింది. అలా చేసుకుంటూ కూడా దేవతనే ఆరాధిస్తున్నాం మనము. వేద సమ్మతమైన దేవతల్ని ఆరాధిస్తున్నాము. వేద సమ్మతం కాని దేవతల్లో కూడా గురుతత్వం ఉంది, వాళ్ళు గొప్ప పురుషులు, మహాపురుషులు, ఏదో అన్యమతాల గురించి కూడా మీరు చెప్పిన వాక్యాలు ఉన్నాయి. అట్లాంటిది ఉన్న వైదికమైన దేవతల దగ్గర భేదం చూపిస్తున్నామంటే అసలు మన ఎజెండా ఏమిటి? ఎవరిని మనం ఉద్రేకపరచాలి, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది సామాన్య జనులకు, పండితులకు కూడా ఎవ్వడికి అర్థం కాదనమాట. అంతగా ఉంటున్నాయి మీ వాక్యాలు. అట్లాగే తర్వాతది ఆరాధన. ఇక్కడ కొంచెం ముఖ్యంగా మనం చూస్తే ఈ ఆరాధన అన్నది తెలియాలన్నమాట. ఈ సిద్ధాంతము అన్నది తెలియాలి. మనం అద్వైతము అంటే అంతటా దేవుడు ఒక్కడే అని చెప్తున్నాం. విష్ణు సహస్రనామం అదే చెప్పింది, ఏకోనైక సవః కక్కిం అని స్పష్టంగా ఉంది. అలాగే క్షేత్రజ్ఞో అక్షర ఏవచ, మొట్టమొదటే ఉంటుంది క్షేత్రజ్ఞుడు అక్షర బ్రహ్మమే అయ్యున్నాడు ఉంది. ఇంకేం కావాలి అద్వైతం గురించి చెప్పడానికి? సరే, ఇవన్నీ మనకు అర్థం కావట్లేదు. అద్వైతము పెద్ద పెద్ద మాటలు అంటే పర్వాలేదు, భక్తితో పూజించండి. అంతటి సాక్షాత్ శంకరాచార్యులు వారు, మీరు వైష్ణవుడని మీరు పేరు పెట్టుకోండి, శివుడని ఇంకోళ్ళు పేరు పెట్టుకుంటారు, అమ్మవారి భక్తులు ఎందుకంటే అమ్మవారి పీఠాలు పెట్టారని వాళ్ళు చెప్పుకుంటారు, శ్రీచక్రం రచన చేశారని. మీరు ఎన్ని పెట్టుకున్నా వారు సమత్వముగా వీరి అందరిలో ఉన్న నిర్గుణ నిరాకారమైన తత్వము ఏదైతే ఉందో, పరబ్రహ్మ తత్వము, దాన్నే చూశారు వారు. అదే అద్వైతం అంటే. అద్వైతం తెలియకుండా మాట్లాడతారు చాలామంది. మాయ అంట అని చెప్పి ఏదో చెప్తున్నారు. మాయ పరమాత్మ అన్నాడు కదా, మమ మాయా దురత్యయ మాయినంతు తరంతితే. ఇవన్నీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ అన్న మాటలు అవి. అద్వైతంలో మాయ కాదు, అద్వైతం మాయావాదం కాదు, అసలు సిద్ధాంతంలోనే మాయ ఉంది. సరే, అవన్నీ కూడా ఇక్కడ అనవసరం. మనం సిద్ధాంతం ఏమిటి?
అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వారి శిష్యులకి వారి సిద్ధాంతాన్ని బలపరుస్తే చాలు, వారి తర్కము అవి అక్కడి వరకు ఉంటే చాలు. వేరే దాని మీద ద్వేషాన్ని నింపే ప్రయత్నం దయచేసి చేయకండి. తర్వాతి తరం దెబ్బతింటుంది. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ నా కడుపు నిండుతోంది, నా పబ్బం గడుపుకుంటున్నాను అనుకోవడం కాదు. తర్వాతి తరం దెబ్బతింటుంది. వాళ్ళు నాస్తికులుగా తయారవుతారు. వాళ్ళు తర్వాతి కాలంలో తీవ్రవాదముతో మన మతాన్నే వారు దూషించడాలవన్నీ పెట్టుకుంటారు. ఎందుకంటే అర్థం కాకుండా చేసేస్తున్నారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఇష్టదేవతారాధన అని ఒకటి ఉంటుంది. కొందరికి శివుడు ఇష్టము, కొందరికి అమ్మవారి ఇష్టము, కొందరికి నారాయణుడు ఇష్టము. అయితే నారాయణుడు ఇష్టమైన వాళ్ళందరూ, మేము వైష్ణవులు అందరము ద్వైతాన్ని పట్టుకోవాలి అన్నది ఎక్కడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మాటే అర్థం చేసుకోండి. అద్వైతంలో విష్ణు ఆరాధకులు ఉన్నారు. ఎవరు అంటే నేను విష్ణు ఆరాధకుడిని. అలాగా బోల్డ్ మంది ఉన్నారు. వేషధారణ మనం త్రిపుటి భస్మం ధరిస్తాము, అది వేరే. అలాగా అద్వైతంలో విష్ణు ఆరాధకులు ఉంటారు. అది ఇష్టదేవత ఆరాధన. దాన్ని దీన్ని కలగాపులగం చేయొద్దు. విష్ణు ఆరాధన అంటే ఖచ్చితంగా మేము ద్వైతమే ఉండాలి, మేము ఇది అర్థమైనా అర్థం కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా, శాస్త్ర సమ్మతం కాకపోయినా మేము దీన్నే పట్టుకుంటాము ఎందుకంటే మా గురువు అలా చెప్పాడు. అది బ్రెయిన్ వాష్ అంటారు. అది ఇతర మతాలు చేస్తున్నాయి. అది మనం చేయకూడదు. మనకు ఆ కర్మ లేదు. చక్కటి భాగవత పురాణాలు చదువుకుంటూ ఎంతో తాదాత్మ్యాన్ని పొందొచ్చు మనం. రామాయణాది గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఎంతో భక్తి భావన నింపి దృఢమైన పౌరులుగా తయారు చేయాలి భారతదేశంలో మనల్ని. మనం అంతేగాని ఇలాగ మానసిక రోగుల్లాగా తయారు చేసి ఒకరి మీద ఒకరిని ఉసి కలిపే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అందుకని సిద్ధాంతం తెలియాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా జనాలకి ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే, అందరూ ఒక వస్త్రధారణే ఉంది, ఒక రంగు వస్త్రాలే అనుకుంటున్నారు. అందరూ పీఠాధిపతులు కాదు. దయచేసి చూడండి, సన్యాసి వేరు, సామాన్య సన్యాసి వేరు, పీఠాధిపతి వేరు. సామాన్య సన్యాసికి చెప్పే నియమ నిష్టలు వేరే ఉన్నాయి. వారు ఎప్పుడూ బ్రహ్మ విచారణ చేస్తూ వారి గురువు దగ్గర ఉంటూ ఉండాలి. వారి దగ్గర శిష్యులు ఉంటే వారికి జ్ఞానమే బోధించాలి, జ్ఞానహీనులుగా ఉండకూడదు. పీఠాధిపతులకు చెప్పబడేవి వేరు. వారు ధర్మాచరణ చేస్తారు, విజయయాత్రలు చేస్తూ ఉంటారు, వారు ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. అందుకే మీరు వీళ్ళిద్దరిని పెట్టినప్పుడు పీఠాధిపతులు మాట్లాడే తీరు ఎలా ఉంది, ఎంత ధర్మబోధ చేస్తారు, జనులకు ఎంత దగ్గరగా ఉంటారు. మీరు చూశారు మొన్న విజయయాత్రలో జగద్గురువులు వచ్చినప్పుడు మనలాంటి సామాన్యులు కూడా జగద్గురువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. మరి ఈ సన్యాసులని చెప్పబడే వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్ళి మాట్లాడగలరు? రోజు వాళ్ళ దర్శనం ఇవ్వగలరా? జగద్గురువులు ఉన్నట్లు వీళ్ళు ఉండగలరా? శంకర పీఠాల్లో ఎలాగ ధర్మ ఆచరణ చేస్తున్నారు, ధర్మ ప్రబోధం చేస్తున్నారు అన్నట్లు వీళ్ళు చేయగలరు. అసలు జ్ఞానం గురించి మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? సిద్ధాంతం అన్న చెప్పగలిగామా వేరే వాళ్ళని దూషించకుండా? మొదటి స్థానంలో ఉన్నవాడిని లాగుతేనే నేను మొదటి స్థానంలోకి రాగలను అని అనుకుంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. ఎందుకంటే ప్రతి చోట వేదము చెప్పింది, ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఒక్కటే బ్రహ్మము అని. ద్వితీయాద్వై భయం భవతి అని చెప్పింది. రెండోది ఉంటే భయం హేతు అని. ఇప్పుడు తెలుస్తోంది కదా, ఆ ద్వేష బుద్ధి ఎందుకు వచ్చిందంటే రెండో వస్తువు మీరు చూస్తున్నారు పరబ్రహ్మము కాకుండా. అందుకని మాండూక్య ఉపనిషత్తులో ఉందన్నమాట. అసలు ఎలాంటి స్థితి అంటే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. అద్వైతం అన్నమాట ఉపనిషత్తు అంటే వేదములో ఉన్నది. మీరు అందుకే అవతల వాళ్ళ ఆచార్యులు రాసిన భాష్యాన్ని ఈ రెండు మాటలు చూడండి, శివముకి అద్వైతానికి భాష్యం ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఆ భాష్యం కూడా రాయలేరు. ఆ మాట అంటేనే అంత వారికి ద్వేషం, దాన్ని ఎలా సమన్వయం చేయాలో తెలియలేదు. అందుకే నేను అలాగా ఇవి ఏమిటంటే ఒకళ్ళు మీరన్నారని మేమన్నామని ఇలా అయిపోతాయి తప్ప, ఎప్పుడు మనందరం సనాతన ధర్మము యొక్క మహావృక్షానికి చెందిన వివిధ పళ్ళు మనము. దేని రసము దానిది, దేని సారము దానిది, దేని గమ్యము దానిది. అంతేకాని మనం కొట్టుకుంటూ నీవు నా కొమ్మలు నరికేసి నేను నీ కొమ్మలు నరికేసి ఇలాంటి మూర్ఖముగా ప్రవర్తిస్తే రేపు భారతదేశంలో సమత్వం ఉండదు. అందులో సమతామూర్తి అని పేరు పెట్టుకుంటూ సమత్వానికి మనం ఇక్కడ హాని కలిగిస్తున్నాము. ఏ విధంగా చూసినా ఎవ్వరికీ అర్థం కాదనమాట. ఆ ధోరణి ఎందుకు అలా ఉంటుంది, ఎందుకు అలా తయారయ్యారు అని. శృంగేరి జగద్గురువుల దగ్గరకు వెళ్ళిన ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట మీవి. మరి అప్పుడు తెలియట్లేదా ఇలాంటి ద్వేషభావన ఉండి వస్తున్నాము అని చెప్పి వెళ్తున్నారా అక్కడికి? వినయం విధేయతలవన్నీ నటనాది, లేకపోతే అప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతోందా? అలా ఎప్పుడు అనుకోకండి. మీరు స్మార్తులు, వేదాన్ని నమ్మేవాళ్ళు ఎవరున్నా కూడా చూడండి, ప్రతి ఆచార్యులు, త్రిమతాచార్యులు వారు మాకున్నారండి, వీరు ముగ్గురు సిద్ధాంతాలు ఉన్నాయి, అయితే మేము పాటించేది అద్వైతము, అంతవరకే మాట్లాడతారు. ఎప్పుడు ద్వేషం ఉండదు.
అందుకే మీరు చాతనవుతే సామరస్యాన్ని చెయ్యండి. లేదు నేను ఉత్తమమైన ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించాను అని ఉంటే చక్కగా తపస్సు చేసుకొని జ్ఞాననిష్ఠులై ఉండడము. అంతకంటే మార్గదర్శకత్వం వేరేదేమీ లేదు. భేదాన్ని కలిగించడం కన్నా మౌనాన్ని పాటించడమే ఉత్తమం. ముని అన్నదే చాలా గొప్ప విషయం ముని అవ్వడమే అని చెప్తూ ఇన్ని విధాలుగా ఇన్ని మనకి వేదము పురాణాల్లో కూడా ఇప్పుడు మనం అన్నీ చూపెట్టాం. శాసనాల్లో, చరిత్రలో ఎందుకు ఇలాగ మనసు ఖేదపరుస్తారు అని మీకు మీరు ప్రశ్నించుకొని, లేదా ఇలా ఖేదపరచడమే నా ఉద్దేశము పైశాచిక ఆనందం అంటారు అది అలా చేస్తే. అదసలు పరమాత్మ ఎప్పుడు సంతోషించాడనమాట ఒకళ్ళని బాధ పెడితే. మనసా, వాచా, కర్మణా కూడా ఎవ్వరినీ కూడా బాధ పెట్టద్దు అని శాస్త్రమే చెప్తుంది. అలాంటిది మనం ఇలాగ తామసికంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం వెనక కూర్చొని ఆనందిస్తే అది ఏ కోవలోకి చెందామో మనకి మనమే ప్రశ్నించుకోవాలి. అందుకని దయచేసి అందరూ కూడా సత్హృదయంతో నేను చెప్పిన మాటలను, ప్రమాణంతో చెప్పిన మాటలను చూసి ఎక్కడా భేదభావన పెట్టుకోకుండా మనందరం కూడా సనాతన ధర్మానికి అనుయాయులము, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళము. అది రక్షించాలి, అది ప్రధానమైనది. ఎన్నో దాడులకి గురవుతున్నాము. అలా మనము బలి అవ్వకుండా, మన కాళ్ళను మనం నరుక్కునే ప్రయత్నం చేయకుండా ఉండేటట్టు ప్రతి ఒక్కళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ముఖ్యముగా ఆచార్య స్థానం అని చెప్పుకొని తిరిగేవాళ్ళు, గురుస్థానం అని చెప్పుకొని తిరిగేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ప్రవర్తించాలి అని ఆ పరమాత్మయే అందరిలో కూడా సద్భావనలు, సామరస్యాన్ని అతి త్వరగా కలిగించాలని, రానున్నది శివరాత్రి కాబట్టి ఆ సాంబ సదాశివుడి యొక్క అనుగ్రహము కలిగితేనే జ్ఞానము, అభేద దృష్టి అన్నది ఉంటుంది. అందుకనే ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన అని ఆ ఈశ్వరుడు అనుగ్రహం ఉంటేనే ఆ భేద దృష్టి పోతుందయ్యా అని చెప్పారు. వేదంలో చెప్పిన మాట ఇది. అందుకని ఆ పరమాత్మనే వేడుతూ అందరూ కూడా సనాతన ధర్మానికి, ఆ ధర్మ రక్షణకి పాటుపడాలి అని సవినయముగా కోరుకుంటూ శంకరవాణి తరపున సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.